అసలు మన ప్రపంచంలో ఉండే మహాసముద్రంలో ఏం జరుగుతోంది? రీసెంట్ గా కేరళలోనో ఎక్కడో సముద్రం నుంచి కోట్ల సంఖ్యలో చేపలు బయటకు వచ్చేసాయి. మొన్న మెక్సికోలోనో ఎక్కడో డూమ్స్ డే ఫిష్ అయిన ఓర్ ఫిష్ సముద్రం నుంచి బయటకు వచ్చేసింది. ఇంకో చోటైతే ఎక్కడో సముద్రంలో డీప్ లో ఉండే యాంగ్లర్ ఫిష్ సముద్రం ఉపరితలాల్లో కొంతమంది కనిపించింది. దీనికి కారణం సముద్రంలో ఎక్కడో ఒక పెద్ద క్రీచర్ తిరుగుతోందని చెప్పి చాలా మంది అంటున్నారు. హిందూ మైథాలజీ ప్రకారం దాన్ని వాసుకి అంటారు. క్రిస్టియన్ మైథాలజీ ప్రకారం దాన్ని లెవైథన్ అంటారు. అది కనుక బయటకు వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. యుగాంతమే ఇంకా. నా మడ్డ ఈ ప్రపంచంలో అంత జరుగుతున్నా కూడా ఇన్స్టాగ్రామ్ కరోనా డాష్ గల్లు కరువు కామెంట్లు పెడతాం మాత్రం ఆపట్లా మావా. 20 సార్లు కొట్టుకున్నా నిన్ను చూస్తూ. నీ బొడ్డులో ఐస్ క్రీమ్ వేసి నాకాలనుంది. చచ్చెలోపు ఒక్కసారైనా నీ వచ్చ వేడిగా తాగాలి. వచ్చ తాగుతావా? అది వచ్చ అనుకున్నావా చెరుకు పానకం అనుకున్నావరా ఎర్రి పువ్వా? నీ వచ్చలో స్నానం చెయ్యాలి. వచ్చలో స్నానం చేయటం ఏంట్రా? ఈ వచ్చ ఫ్యాంటసీలు ఏంట్రా నాయన? బట్ మిమ్మల్ని ఇలా కాదురా, మీ అందరినీ తీసుకెళ్లి 90mm లాఠీ ఇచ్చుకుని నకుల్స్ మీద మింగాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇప్పుడు మనం సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కి వచ్చే కరువు కామెంట్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. సో మన ముందుగా వచ్చేది సూర్యప్రభ. ఈ ఆంటీ గారు ఇన్స్టాగ్రామ్ లో టాలెంట్ చూపిస్తూ చేసే రాత ఉంటది మావా, వరస్ట్ అంతే. సెక్సీ యాష్ పిగర్ సెక్సీ గర్ల్ బటన్ మీ అదుర్స్. అదుర్స్ ఏంట్రా? అదుర్సు ఉమ్మేమో గానీ నీ కామెంట్ చూస్తుంటే ఉమ్మేయాలనిపిస్తోంది. సెక్సీ రసగుల్లా బబ్లీ. ఓ మై గాడ్, వావ్, పుచుక్ పుచుక్ పుచుక్. ఐ యామ్ డూయింగ్. చేసుకోరా బుజ్జే, చేసుకో. మనకి పనా పాట క్రోమ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి వచ్చారు అన్నట్టు ఒకటి చెప్పటం మర్చిపోయాను రోయ్. నువ్వు నీ చేతికి నూనె రాసుకుని చేసుకో. హెచ్పి కొట్టుకోవడానికి బాగుంటాయి. మీ కంచంలో భోజనం చేసేది ఎవరు? నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. పక్కన వాళ్ళ కంచం గురించి మనకెందుకులే గానీ ముందు నీ కంచం చూసుకో. కొట్టుకుని తుప్పెక్కిపోయింది. కొట్టుకోండి చెప్తా. తర్వాత మన ముందుకు వచ్చేది 2626. ఈ అక్కేజ్ 26 ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మావా, ఈవిడ చేసే కంటెంట్ మాత్రం కరువుగాల్ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటుంది. విజయవాడకి వచ్చినప్పుడు చెప్పు, మీట్ అవుతా. ఎందుకురా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి ఓలా క్యాబ్ వేసుకుంటావా ఏంటి? రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంటే తట్టుకోలేకపోతున్నా. తట్టుకో, లేకపోతే కొట్టుకో, లేకపోతే బాదం పప్పు తీసుకుని నోట్లో పెట్టుకో, కానీ కామ కామెంట్లు మాత్రం పెట్టకు. మా విలేజ్ లో నన్ను చంద్రుడు అంటారు. మచ్చలేని చంద్రుడా, మడ్ లేని చంద్రుడా మావా? ఎక్కడా లేడక్కో, నీ కామెంట్ సెక్షన్ లోనే ఉన్నాడు. కామెంట్ పెట్టాడు, చూసుకో. నీ వీడియో చూసిన వెంటనే బాత్రూమ్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అరే తమ్ముడు, నువ్వు తమ్ముడు గురించి మాట్లాడావు కాబట్టి నా తమ్ముడు అనుకుని ఒక విషయం చెప్తాను విను. సమయం కూడా నువ్వు చేసే బ్యాటింగ్ లాంటిదేరా. అయిపోయేంత వరకు బానే ఉంటుంది, గడిచిపోయాకే గుడిపేస్తది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అశ్విని మామ. లిటరల్లీ ఈవిడ బిగ్ బాస్ కలటానికి మెయిన్ రీజన్ ఈ కరువుగాల్లే మామ. కరువుగాల సంఘాలన్నీ కలిసి ఆవిడ ఇన్స్టా నుంచి బిగ్ బాస్ దాకా పంపించారు. నీ బొడ్డులో తేనె పూసుకుని నాకాలి. సైనైడ్ వేసుకుని నాకరా, సచ్చూరుకుంటావు, పేడ పోతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఆ వీపు, ఆ నడుము, అబ్బా కొట్టుకున్నా. నీ అక్కడ జపాన్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏవేవో ప్రయోగాలు చేస్తుంటే నువ్వు ఏడకొచ్చి హస్త ప్రయోగం చేసుకుంటున్నావు. పుచుక్ 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 పుచుక్. మన లైఫ్ కి పర్పస్ ఏముంది? ఇన్స్టాగ్రామ్ లోకి రావటం, ర్యాండమ్ రీల్స్ చూసి కొట్టేసుకోవటం. ఇదే పర్పస్ మన లైఫ్ కి. చప్పట్లు. నన్ను ఉంచుకోండి మేడం ప్లీజ్. యారా ఎందుకు వాళ్ళ ఇంట్లోకి పోయి పాయికానా పని చేస్తావా? జాకెట్ లో ఏదో ఉంది. చిచి, ఆవిడ జాకెట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నీ పాకెట్ మీద పెట్టు. పాకెట్ లో పైసలు ఉండవు గానీ ఒంటి నిండా మాత్రం కామ్ ఉంటుంది. అసలు మీలాంటి కాట్రేగాళ్ళందరినీ తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మింగాలి, అప్పుడు గానీ సిగ్గురాదు. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి. నెక్స్ట్ వచ్చేసి అమలా షాజీ. ఈవిడ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు ఈవిడకి వచ్చి కామెంట్లు చూద్దాం రండి. అయితే హైవేస్ మీద నుంచి నువ్వు వచ్చిపోయే లారీస్ మీద ఫ్లాష్ అయ్యరా, మంచి బేరాలు దొరుకుతాయి. ఐ నీడ్ యూ టు మెన్షన్ మీ ఇన్ యువర్ స్టోరీ. అడిగే ఆవిడేదో సరదాగా రీల్ చేసుకుని పెట్టుకుంటే నా కామెంట్ కి రిప్లై ఇవ్వు, నన్ను స్టోరీలో మెన్షన్ చేయి, నా లవ్ ను యాక్సెప్ట్ చేయి. అడిగే అన్ని అడిగే. ఆశకి హద్దు ఉండాలి, కొత్తకి సిగ్గు ఉండాలి. నా లవ్వర్ మావా. పోరా పుస్కి. అరే మావా, కలలు కనొచ్చు, పగటి కలలు కనకూడదు. పోరా పుస్కి. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టన్ రవలి. ఈ అక్క టిక్ టాక్ పుట్టక ముందు పుట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి కరువుగాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకుంటూ కంటెంట్ చేసుకుంటోంది.
అది బొడ్డా లేకపోతే బంగాళాఖాతమా? ఆ బంగాళాఖాతం వదిలేసి ముందు నీ బంగాళదుంపని చూసుకో. రోజు కొట్టేసుకుంటున్నావు, కులిపోయింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. 69 గుర్తొస్తోంది. తమ్ముడు 90 అయితుండు. బయట చలి, ఇక్కడ వేడి. 69, 90 ఏమో గానిరా, నాకు నీ ఫ్యూచర్ ఆలోచిస్తుంటే 420 సెక్షన్ గుర్తొస్తుంది. చేతికి బేడి, జైల్లో ఖైదీ. బికినీ కోసం వెయిటింగ్. ఎరా నీలో అంత వేడుందా? తీసుకెళ్లి క్రాసింగ్ కి బ్లూ క్రాస్ లో పడేనా? ఓ పంచే, ఒక A4 షీట్ తీసుకుని దాన్ని సన్నగా మడత పెట్టుకుని కొత్తలోకి దోపుకో. మనం తర్వాత మాట్లాడుకోపోయేది ఇదిగో ఈవిడే రమ్య గోపాల్. ఈ అక్క ఆవిడ రీల్స్ లో మామూలుగా టాలెంట్ చూపిది మావా. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని టాలెంట్ అంతా ఈ అక్క రీల్స్ లోనే ఉంటుంది. I'm sending refrigerator for you to stay cool. You are hot. రే ఐటమ్, ఇంట్లో ఉన్న ఐటమ్స్ ని కూల్ చేయడానికి ఫ్రిడ్జ్ వాడతారు. రూమ్ లో ఉన్న మనుషుల్ని కూల్ చేయడానికి ఏసీ వాడతారు. అది తెలుసుకో ముందు. డాన్స్ విత్ బ్రా అండ్ డ్రాయర్. పెద్ద హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్మాల్, అమలాపాల్, నామ్ నిషానా తోడ ఆశానా బ్యాచ్ లో ఉన్నారు కదరా బాబు. ఇందాకే కొట్టుకున్నా, మళ్ళీ లేచింది. కొట్టుకున్నా మళ్ళీ లేచిందా? అలా కాదురా ఎరుపు కూడా. నెక్స్ట్ వచ్చేసి రావ్య ఉమ్మిడి. ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి తేడాగా ఎక్స్ప్రెషన్లు పెట్టి కరువుగాలందరినీ పోగేసుకుంది. సినిమా హీరోయిన్ల కాకపోయినా సీరియల్ హీరోయిన్ లో ఉన్నావు. కామకొక్కలా కాకపోయినా కచరా కుక్కలా ఉన్నావు. ఇప్పుడు మాకీ వస్తున్నాయి ఫీలింగ్స్. నీకీ ఫీలింగ్స్ వస్తే నీకీ కొత్త మూసుకుని ఉండు. నీకీ కామెంట్స్ పెట్టకు, మాకీ చూస్తే రోస్ట్ చేస్తాయి. నిన్ను చూసి చందమామ రిప్ప. నెక్స్ట్ వచ్చేసి రేష్మా నాయర్. ఈవిడ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు చూసినా టాలెంట్ చూపిస్తూనే వీడియోస్ చేస్తూ ఉంటారు. సచ్ ఎ టాలెంటెడ్ గర్ల్. ఎందుకు మేడం కొడుకున్న తమ్ముడిని డాన్స్ చేసేలా చేస్తారు? ఇంకా చెప్పరా, డీని డిస్కో చేసేలా చేశారు, సూని సాల్సా చేసేలా చేశారు, బాల్స్ బ్రేక్ డాన్స్ చేసేలా చేశారు. ఇంకా చెప్పు, వేరే పనేం లేదా రా? బోర్ కొట్టదా? ఉండమంటారా చావమంటారా? ఏదో పులిహోర కామెంట్ లో నువ్వు చచ్చిపోవాలా ఆవిడ. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మళ్ళీ త్వరలోనే కొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. కొట్టుకోండి చెప్తా, ఎందుకంటే అంతే. Dibakina do, da,